వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద పూర్తి స్థాయిలో మాత్రం నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించడం జరిగింది. సో ప్రెస్ మీట్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వెలువెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి స్పందించారు, నీటిపారుదల మంత్రి స్పందించారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజకీయంగా మారినటువంటి ఈ సిచ్యువేషన్ సంబంధించి నాతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. సో ఎలా చూడాలంటారు ఓవరాల్గా మాత్రం నిన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వరుస ప్రెస్ మీట్లు మాత్రం రాజకీయంగా కొంతవరకు హీట్ పుట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వారు మాట్లాడినటువంటి అంశాల్లో కీలకంగా నీటిపారుదల అంశాలు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా శాసనసభలో డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ఒక ఛాలెంజ్ లాగా విసరడం, ఇలాంటి పరిస్థితులు కనబడతాయి. సో ఎలా చూడాలంటారు? పాత సీసాలో కొత్త సారా అనేటువంటి నానుడి మనకు తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించినటువంటి ఆందోళన సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశాలుగా, అవి తెలంగాణలో మనోభావాలను రేకెత్తించినటువంటి అంశాలు కూడా అనేది మనకు తెలిసిందే. దానిలో నీళ్లు అనేటువంటి సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కాదు అని తెలిసినప్పటికీ దాన్ని రాజకీయం చేశారు అనేది స్పష్టం. ఎవరు రాజకీయం చేశారంటే బీఆర్ఎస్ రాజకీయం చేసింది, కాంగ్రెస్ రాజకీయం చేసింది, బీజేపీ రాజకీయం చేసింది, అటువైపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కూడా రాజకీయం చేశాయి. ఎందుకంటే స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి కావేరీ జలాల వివాదం ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. అటువంటప్పుడు ఈ నదీ జలాల వివాదాలు అనేటువంటివి అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కానీ, లేదా వాటికి అనుగుణంగా మన దేశం అనుసరిస్తున్నటువంటి విధానం ప్రకారం కానీ ఒక ఏడాదిలోనో 2 ఏళ్లలోనో లేకపోతే తెల్లవారేసరికి తేలేవి కాదు. అయినప్పటికీ ఇదిగో చూడండి, తెలంగాణ వస్తే మొత్తం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతామనేటువంటి పేరుతోటి టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఏం చేశారు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా విభజన సమయానికి ఉన్నటువంటి స్టేటస్ కొని యథాతథ స్థితిని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఒకవేళ అంగీకారానికి రాకపోయినా, సంతకాలు చేసినా చేయకపోయినా పరిస్థితి అలాగే ఉండేది. అందువలన కేసీఆర్ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ చెప్పిన, ఒకవేళ మేము తాకట్టు పెడితే మీరు విడిపించింది ఏంటని చెప్పేసి ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ ని అడుగుతున్నా గానీ దానిలో రాజకీయ అంశాలు ఇమిడి ఉన్నాయి. రెండోది చట్టబద్ధమైనటువంటి వివాదం కూడా ఉన్నది. అది తేలకుండా ఇప్పుడు మళ్ళా మరొకసారి కేసీఆర్ అదే నీటి సమస్యని మరొక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గోదావరి జలాలు దానికంటే కృష్ణా జలాల మీద ఆయన ఎక్కువగా కేంద్రీకరించారనేటువంటిది నిన్న పత్రికా గోష్ఠిలో ఆయన చెప్పినటువంటి అంశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువలన ఇది ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఇది ఇప్పుడు తేలేటువంటి అంశం కాదు ఇది. ఎందుకంటే ఒక ట్రిబ్యునల్ ఇంతవరకు అవార్డు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కానీ 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం దాన్ని వ్యతిరేకించినా మళ్ళా కొన్ని సంవత్సరాల పాటు న్యాయ వివాదాల్లో చిక్కుకునేటువంటి అంశం ఉంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటాయించినటువంటి నీటిని గరిష్టంగా వినియోగించుకోవడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వరద నీటిని ఏ విధంగా ఒడిసిపెట్టుకొని వినియోగించుకోవాలా అనే దాని మీదనే కేంద్రీకరించాలనేది నా అభిప్రాయం. అనవసరమైనటువంటి రాజకీయాలు చేసుకున్నందువల్ల అదనంగా వచ్చేది ఏమీ లేదు. అయితే రాజకీయ పార్టీలకు ఆ రైట్ ఉంది దేనైనా వివాదం చేయడానికి అనేది. అందుకని నిన్న కేసీఆర్ ఏ విధంగా మాట్లాడారో అంతకంటే చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారి, మీరు తమలపాకుతో మీరు ఒకటంటే తలుపు చెక్కతో నేను 2 అంట అన్నట్టుగా ఆయన కూడా సమాధానం ఉందనేది మనకి కనిపిస్తాం.
ఇల్లు నిధులు నియామకాలు ఇందాక మీరు చెప్పినటువంటి అంశం. సో 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ ఆ సెంటిమెంట్ అలా ఉంటుందంటారా? ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా నీళ్లు అనేటువంటి అంశంతో తీసుకెళ్తున్నాయి. గత సాధారణ ఎన్నికల ముందు సాధినటువంటి పరిస్థితి కూడా నియామకాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ప్రస్తావిస్తారు. అంటే ఇంకా సెంటిమెంట్ తెలంగాణలో అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, కావేరీ జలాల వివాదంలో తమిళనాడులోను కర్ణాటకలోను ఆ, నీటి కొరత ఏర్పడినప్పుడల్లా, అంటే దుర్భిక్షం ఏర్పడినప్పుడల్లా అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు కొంత రగడ చేస్తారు, తర్వాత మామూలు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో తలెత్తుతుంది. అందుకని గతంలో మాదిరి బీఆర్ఎస్ పార్టీని కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ జనం నమ్మి వాళ్ళు ఎట్లా చెప్తే అదే నిజం అనుకొని వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. సెంటిమెంట్ అంటారా, అది ఎప్పుడు ఉంటది, అలా ఆ, పడి ఉంటది. సేమ్ టైం శాసనసభ సమావేశాలు నిర్వహించిద్దాం, 2 రోజుల పాటు దీని మీద డిస్కషన్ చేద్దామని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు వస్తారా? ఒకవేళ అలాంటి డిస్కషన్కి అవకాశం ఉంటుందా? నేను వీధుల్లోకి వస్తాను అని చెప్పేసి చెప్పారు తప్ప కేసీఆర్ నేను అసెంబ్లీకి వస్తాను, అసెంబ్లీకి వచ్చి నిలదీస్తాను అనే మాట ఆయన వైపు నుంచి రాలేదు. అందుకని రారు అనేటువంటిది స్పష్టం. మరి రారు అన్నప్పుడు ఆ విషయమైనా చెప్పాలి కదా. నేను అసెంబ్లీకి రాను అనైనా భీషణ ప్రతిజ్ఞ చేయాలి కదా. అలా చేయకుండా మరి ఒక ఎమ్మెల్యేగా తీసుకోవాల్సినటువంటి వేతనాలు అవన్నీ తీసుకుంటూ, అదేవిధంగా ఒక గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంకుతో పొందుతున్నవన్నీ కూడా పొందుతూ మరి దాని గురించి చెప్పకపోవడం అనేటువంటిది నిజానికి అది ఏమాత్రం సమర్థనీయం కాదు. తెలంగాణలో అఫీషియల్ గా గుర్తింపు పొందినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేందుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం లేని కారణంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు. కానీ ఉన్నటువంటిది అదే ఒక ప్రతిపక్షం కనుక, అయినా కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు అధికారిక హోదా ఇవ్వలేదు కనుక నేను రాను అని చెప్పేసి ఆయన అక్కడ భీష్మించుకున్నారు. ఇట్లా ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగానే దేశంలో 2 తెలుగు రాష్ట్రాలకి ఏమైంది అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది అవమానకరం కూడా అనేది నా అభిప్రాయం. రెండోది కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నీటిపారుదల అంశాలు రీసెంట్గా వస్తున్నటువంటి విమర్శలు కూడా. ఎందుకంటే పోలవరం బరగచర్ల కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులు, దాని పేరు మార్పు అనేటువంటి ఇష్యూ కానివ్వండి. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఈసారి మాత్రం పాలమూరు ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే పాలమూరు వెనుకబడిన ప్రాంతం, మరి మన గతంలో ఎంపీగా అక్కడ ప్రాతినిధ్యం వహించారు, దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు అనేటువంటి అంశం, అంటే శాశ్వతంగా చిరునామా మార్చుకుంటానని అనౌన్స్ చేసినటువంటి కూడా సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనకాల ఏమైనా రాజకీయ వ్యూహం ఏమైనా? ఖచ్చితంగా. ఎందుకంటే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి నికర జలాలు అనేటువంటిది ఒక సమస్య. ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏం చెప్తున్నాయంటే, ఇతర మైనర్ ఇరిగేషన్ లేదా ఇతర సంబంధించినటువంటి నీటిని పొదుపు చేసుకొని 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి ఇస్తామనేది ఒకటైతే, రెండోది మిగులు జలాల నుంచి మరొక 45 టీఎంసీలు ఆ ప్రాజెక్టుకి ఇవ్వాలని. అంటే ఒక రకంగా చెప్పాలంటే పొదుపు చేసుకున్నటువంటి జలాలు సగం, మిగులు జలాలు సగం అనేటువంటిది. ఆ పొదుపు చేసుకున్నటువంటి జలాల గురించి కానీ లేకపోతే మిగులు జలాలు అంటే చెప్తున్నది ఏమిటి, ఇప్పుడు గోదావరి జలాలని కృష్ణా నదిలో కలిపితే రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా పెరుగుతుంది. అఫీషియల్ గానే కృష్ణా జలాల వాటాలో పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆ వాటాని ఇటు పాలమూరుకి కేటాయిస్తాము అనేటువంటిది కాంగ్రెస్ చెప్పినా లేకపోతే బీఆర్ఎస్ చెప్పినా దాని అర్థం అది. అయితే అది వివాదాల్లో ఉన్నది. ఇప్పుడు ఆ వివాదాల్లో అది తేలకుండా దాని మీద కేసీఆర్ ప్రభుత్వం డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు కూడా మళ్ళీ డిపిఆర్ కనుక పెట్టేట్లయితే మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. అందుకని ఆ వివాదం తేలేంత వరకు ఈ 2 పార్టీల మధ్య తెలంగాణలో ఈ రాజకీయ వివాదం రగులుతూనే ఉంటుంది. జనాన్ని సెంటిమెంట్ తోటి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది స్పష్టం.
రెండోది రీసెంట్గా జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన దాంట్లో జరిగినటువంటి ఎంఓయూలన్నీ కూడా కేవలం బోగస్లు మాత్రమే అనేటువంటి విమర్శ వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఇవి బోగస్లు కాదు, ఇవి కార్యరూపం కూడా దాడుస్తాయి అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పడిందంటారా ఇలాంటి కామెంట్స్తో? ఖచ్చితంగా ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు మీద అదే విమర్శ వచ్చింది. ఒక చంద్రబాబు నాయుడే కాదు, గుజరాత్ లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి నిర్వహించినటువంటి సదస్సుల్లో కూడా ఇదే విధమైనటువంటివి. అందుకని ఇప్పుడు తెలంగాణలో కూడా మొదటి సదస్సు ఒకటి రైజింగ్ తెలంగాణ పేరుతోటి నిర్వహించారు. అందుకని ఇక్కడ కుదిరినట్టు చెప్తున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా మొత్తం దేశంలో వివిధ రాష్ట్రాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కోసం మేము అన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నాం, ఎన్ని ఎంఓయూలు, వాటి విలువ ఎన్ని లక్షల కోట్లు అని గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఆ తర్వాత ఆచరణలోకి ఎన్ని వచ్చాయి అనేటువంటిది ఎవరు ఎక్కడ చెప్పట్లేదు. ఉదాహరణకు మొదటిసారి అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 19 లక్షల కోట్ల మేరకు ఎంఓఏలు కుదుర్చుకున్నారు. కానీ రియలైజ్ అయిన ఎంత అంటే 1,60,000 కోట్లు మాత్రమే అనేటువంటిది సమాచారం. అంటే ఎంత? 19 లక్షల కోట్లు ఎక్కడ, 1,60,000 కోట్లు ఎక్కడ? అదేవిధంగా నేను మాత్రం ఏం తక్కువ తీసిపోయాను అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక 19 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నానని చెప్పి ఆయనే చెప్పాడు. మరి అది ఎంతవరకు ఆచరణలోకి వచ్చింది ఏమిటి అనేటువంటిది గతంలో తన పాలనలో ఎంత వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత వచ్చింది, ఇప్పుడు తాను మళ్ళా కుదుర్చుకున్నట్టు చెప్తున్నటువంటి 17 లక్షల కోట్ల రూపాయలు ఏడాదిన్నర లోపలే చెప్పినటువంటి దానిలో ఎంత మేరకు రియలైజ్ అయిందనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో ఒక అధికారికమైనటువంటి వివరణ ప్రకటన కానీ చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా అదే అభిప్రాయం. ఎందుకంటే ఆయన గతంలో దావోస్ వెళ్లి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నానని చెప్పారు. అదేవిధంగా మేము కూడా అలాంటి ఒప్పందాలు చాలా చేసుకున్నాం అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అందుకని 2014 నుంచి ఇప్పటి వరకు కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలన్నీ, వాటి విలువ ఎంత, అవి ఏ మేరకు రియలైజ్ అయ్యాయనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంటది అనేది నా అభిప్రాయం. అప్పులకు సంబంధించినటువంటి అంశం సార్, ఎందుకంటే ఇప్పటికే సంబంధించి రాష్ట్రంలో గత 10 ఏళ్లలో తీర్చినటువంటి అప్పులకు సంబంధించి వడ్డీ కట్టడానికి మళ్ళీ మేము అప్పులు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఎఫ్ఆర్బిఎం చట్టం ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం కింద ఉన్నటువంటి లిమిట్కి లోబడి మాత్రమే అప్పులు తీసుకోవడం జరిగిందా అనేటువంటిది క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రధానంగా రైజ్ అవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ పేరుతోటి ఒక జవాబుదారీతనం కోసం 3% లేదా కొన్ని మినహాయింపులు ఇచ్చేటైతే 3.5% తీసుకోవచ్చు. ఆ 3%, 3.5% దేని ప్రాతిపదికన అంటే రాష్ట్ర జిఎస్డిపి ప్రాతిపదికన. రాష్ట్ర జిఎస్డిపి అనేటువంటిది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన దానికి అనుగుణంగా అప్పులు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు గతంలో మన రాష్ట్ర జిఎస్డిపి 15 లక్షల కోట్లు అయిపోండి, 15 45,000 లేదా 15.5% అంటే 7.5 50,000. ఇప్పుడు 18 54, ఇంకొక 0.5% ఉంది కనుక 9 లక్షలు 9,000 కోట్లు, 62,000 కోట్లు ఇప్పుడు తీసుకోవచ్చు. అంటే రుణ పరిమితి పెరుగుతుంటది. అయితే ఈ రుణ పరిమితి సరిపోవట్లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే దొడ్డిదారిన మరొక ఖాతాను తెరుస్తున్నాయి. మరొక ఖాతా అంటే ఏమిటి? ప్రభుత్వం అఫీషియల్ గా తీసుకునేటువంటి అప్పు అంటే ఈ 3.5% లోబడి తీసుకునేటువంటి అప్పు ఒక ఖాతా అయితే, ప్రభుత్వము వివిధ సంస్థలకి, కార్పొరేషన్లకి, స్థానిక సంస్థలకు కావచ్చు, కార్పొరేషన్లకు కావచ్చు, లేదా కాళేశ్వరం వంటి స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి ఇట్లా మరొక 2 ఖాతాలను తెలిసి ఆ 2 ఖాతాలకి ఈ అప్పుతోటి మాకేం సంబంధం లేదు, మేము హామీ ఇస్తున్నాము ఈ అప్పుకి, ఆ సంస్థలే తీర్చుకుంటాయనేటువంటి పేరుతోటి మరొక 2 ఖాతాలు తెరిచి అటు తెలంగాణలో అదే జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని ఆ కాగ్ ఏం చెప్తుంది? ప్రభుత్వ కాగ్ కానీ లేదా పార్లమెంట్ లో కానీ ప్రశ్న అడిగితే ప్రభుత్వ అప్పు ఎంత అంటే ఒక ఖాతాలో మాత్రమే చెప్తుంది, మిగిలినటువంటి ఖాతాలు దానికి సంబంధం లేదు. ఎందుకంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నిబంధనలు లేవు. అందుకని బీఆర్ఎస్ లేదా అక్కడ ఉన్నటువంటి
వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, ఇదిగో చూడండి మా గవర్నమెంట్ గురించి కేంద్ర ప్రభుత్వమే చెప్తే మీరేంటి 8 లక్షల కోట్లు అంటారు, 9 లక్షల కోట్లు అంటారు అని చెప్పేసి బుకాయిస్తూ ఉంటారు. ఇది నిజాయితీ లేనటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం 2,90,000 కోట్లే కదా మేము చేసింది తప్ప అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టుగా వచ్చింది. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు అప్పు కూడా దీనిలో కలిపారా కలపలేదా అది చెప్పమానండి, తెలుస్తుంది బండారు. అందుకని ఇది అంతా కూడా ఒక గారడి, అంకెల గారడి. ఆ అంకెలను ఉపయోగించుకుని ఆడుకుంటున్నారు. ఎవరిని ఆడుకుంటున్నారంటే జనాన్ని ఆడుకుంటున్నారు. తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు. అయినా కానీ జనాన్ని ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గతంలో 10 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితి, 2 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితి, హిల్ట్ పాలసీ అనేటువంటి అంశాలు ఇలా కీలకంగా మారుతున్నాయి. అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంబంధం కానివ్వండి, ప్రజల మీద పడుతున్నటువంటి భారం, మరి ముఖ్యంగా సామాన్యులు కూడా ఇక్కడ జీవించేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి వాదన, క్వశ్చన్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం ఎలా చూడాలంటారు? రియల్ ఎస్టేట్ అనేటువంటిది ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వాలు ఏమో పెట్టుబడి పెట్టవు. కాకపోతే ఏంటంటే మారినటువంటి పరిస్థితులు లేదా జనం దగ్గర వచ్చినటువంటి నియో రిచ్ దగ్గర వచ్చినటువంటి డబ్బులతోటి స్థలాలు కొనటం అనేటువంటిది పెరిగింది. అది బీఆర్ఎస్ హయాంలోనే కాదు, అంతకు ముందు నుంచే పెరిగింది. ఈ ఇంజనీరింగ్ లేకపోతే ఇటువంటి ఏ, చదువులతోటి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు లేదా మంచి వేతనాలు పొందినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటిది వచ్చింది. అందువల్ల ఇది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగా ఊపుగా ఉంటే ఆ తర్వాత మళ్ళా స్తబ్దు కావటం, తిరిగి మళ్ళా పెరగడం అనేటువంటిది ఉన్నది. దీనికి ప్రభుత్వాలు చేసేది ఏమిటి అనేటువంటి సమస్యకు వచ్చేసరికి ప్రభుత్వాలు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఏమన్నా రియల్ ఎస్టేట్ ని దెబ్బతీయడానికి ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్య ఏమన్నా ఉందో చెప్పమానండి. రేవంత్ రెడ్డి హయాంలో పడిపోయింది అంటున్నారు. ఏం పడిపోలేదు, అలా ఉన్నది. ఎక్కడైనా ఒక గజానికి ఒక 1,000 రూపాయలైనా తగ్గాయా 2023 నాటికి 2025 నాటికి? ఎక్కడన్నా చెప్పమనండి, ఎక్కడ తగ్గలేదు అమ్మక. అందుకని లావాదేవీలు అనేటువంటి వాటిలో స్తబ్దత రావచ్చు, లేకపోతే మళ్ళా పెరగవచ్చు. అది సహజం తప్ప ఒకవేళ అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే మొత్తం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా గతంలో ఎంత వచ్చింది, ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటిది బహిరంగంగా ఎవరైనా తేల్చుకోవచ్చు. అది కదా మనకు గీట్రాయి. అటువంటి దాన్ని బీఆర్ఎస్ నాయకులు సభలో ప్రశ్నల ద్వారా వివరాలు వెల్లడిస్తే మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ ప్లాన్ చేస్తుంది కోటేశ్వరరావు గారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఓటమి, సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ స్థానాలు లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 2వ స్థానానికి పరిమితమైంది. కాబట్టి ఇప్పటికన్నా భయపడి బయటకు వచ్చింది బీఆర్ఎస్ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి, బీజేపీ నుంచి వస్తున్నటువంటి విమర్శ. నేనే గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తా, పోరాటానికి ఉద్యమాలకి శ్రీకారం చుడతామనేది మాత్రం మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి కామెంట్స్. ఈ పరిస్థితిలో అంటే ఇంకా ఎన్నికలు లేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈ ఉద్యమాలకి ప్లాన్ చేయడం వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ని బయటికి రావద్దని ఎవరూ నిరోధించలేదు. ఆయన అనారోగ్యం లేకపోయేట్లయితే బయటకు వస్తే జనానికి ఏం చెప్పాలి అనేటువంటి అయోమయం, ఈ రెండు కూడా కేసీఆర్ ని బాధిస్తున్నాయి. అందుకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై దాన్నే ఒక రాజకీయంగాను లేదా చాణక్యంగాను చిత్రిస్తూ కాలం గడిపారు. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తానే ఉంటున్నారు. చూద్దాం ఏం చేస్తారు, వచ్చి బయటకు ఏం చేస్తారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము సభలు పెడతామని చెప్పేసి అంటున్నారు. పెట్టుకోండి సభలు. ఎందుకు పెడుతున్నారు మీరు సభలు? ఎందుకు పెడుతున్నారంటే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు. అందుకని ఈ ఊపుని కొనసాగించాలి అంటే రేపు వచ్చేటువంటి స్థానిక మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపిని కొనసాగిస్తే నైతికంగా కార్యకర్తల్లో ఒక బలం ఏర్పడుతుంది, నైతిక బలం పెరుగుతుంది. అందుకని అది చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ 4 సభలు పెట్టో లేకపోతే 40 సభలు పెట్టో జనానికి కార్యకర్తలకి కిక్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడైనా చేయొచ్చు, ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నేను బయట తిరుగుతాను తప్ప నేను అసెంబ్లీకి రాను అనేటువంటి పద్ధతుల్లో, మరి అసెంబ్లీకి వస్తే ఏమిటి మీకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి?
మీకు ఎలాంటి అవమానం జరగకుండా చూస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలోనూ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, రేపు కూడా చెప్తారు. ఎందుకని ఆ విధమైనటువంటి భయం కేసీఆర్ లో ఉంది అనేది ప్రశ్న ఇప్పుడు. అందుకని ఒకటి మాత్రం స్పష్టం, ఆయన అసెంబ్లీకి వచ్చేటువంటి ప్రసక్తి లేదనేది ఆయన మాటల ద్వారానే వెల్లడైంది. ప్రజాక్షేత్రం అంటారా, వైడ్ ఓపెన్, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అందుకని వచ్చి ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎస్, చూద్దాం ఖచ్చితంగా గుండెశ్వరరావు గారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి అనేటువంటి ప్లాన్తో ముందుంది కాబట్టి ప్రజల మీద ఎంతవరకు ప్రభావం పడుతుంది, ప్రజలు ఎంతవరకు ఇరు పార్టీలు చెప్పినటువంటి వాదనలతో విశ్వసించేటువంటి అవకాశం ఉందో మనం కూడా వెయిట్ చేద్దాం. మీరు కూడా మాతో పాటు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయికి ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే మాజీ సీఎం వస్తారా? సో అసెంబ్లీలో దీనికి సంబంధించి బలమైనటువంటి వాదనలు ఏ విధంగా జరిగేటువంటి అవకాశం ఉందో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.